ఒంగోలు ఎద్దుల బల ప్రదర్శన కర్నూలు జిల్లా ఎమ్మికానూరు పట్టణంలోని వీవర్స్ కాలనీ మైదానంలో శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా నిర్వహించిన ఒంగోలు ఎద్దుల బల ప్రదర్శన పోటీల్లో ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని రాష్ట్ర స్థాయిలో ప్రసిద్ధిగాంచిన ఒంగోలు ఎద్దుల బల ప్రదర్శనను బివి ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఉత్తమ జాతి ఎద్దులు ఈ బల ప్రదర్శనలో పాల్గొనడం విశేషమన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బివి మాట్లాడుతూ రైతులు దేశానికి వెన్నెముక లాంటి వారు. వారి సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తూ రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందని తెలిపారు. రైతులకు అండగా ప్రభుత్వం ఎల్లప్పుడూ నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్, కడిమెట్ల విరూపాక్షి రెడ్డి, పర్లపల్లె చంద్రశేఖర్ రెడ్డి, మాచాపురం ఖసీం వాలి, రైతులు, పశుపోషకులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అది కాకుండా ఇంకేమన్నా సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒకవైపు సాఫ్ట్వేర్ని కొనసాగుతూ మరొక వైపు ఎద్దుల పందేలలో పార్టిసిపేట్ చేస్తున్నాడు. మీ పేరునా? మీది కూడా అదే ఊరునా? మీది సాయి ప్యాపిలి. అంటే ఇక్కడికి మీరు రావడం ప్రాక్టీస్ చేయిస్తారని, అంటే వీళ్ళకి ప్రాక్టీస్ చేపిస్తారా ఎద్దుతో? మీకు ఎంత ఉంటుంది వేతనం? ఎంత ఉంటుంది ఇక్కడ మీకు? ఇప్పుడు ఎద్దులను ప్రాక్టీస్ చేపిస్తున్నారు కదా, మీకు ఎంత ఉంటుంది జీతం? ఏమి ఉండదు, వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి తీసుకుంటాం. ఇది ఒక ఇంట్రెస్ట్, ఒక మోజు కొరకు మేము వచ్చాము. ఇప్పుడు ఇదివరకు బాపట్లలో ఉండేది, ఇప్పుడు మన జనవరి ఫస్ట్ నుంచి ప్రకాశం జిల్లాలో జయపొంగూరు మండలం, జయపొంగూరు గ్రామం. మీ పేరు? నా పేరు చిలుకూరు నాగేశ్వరరావు. ఈ గిత్త వచ్చేసి ఇప్పుడు ఎన్నోసారి పార్టిసిపేట్ చేస్తుంది? ఇంతకుముందు మొదటిసారి ఎక్కడ పార్టిసిపేట్ చేసింది? పేటలో మొన్న ఆడిన పందాల్లో ఫస్ట్ ప్రైజ్ కొట్టాము. మాదాల కొండలు దాని పొత్తు కట్టి ఫస్ట్ ప్రైజ్. ఓకే, దీని ధర ఎంత పడింది? 16 లక్షలు. వీటిని అంటే మేపడము, ప్రాక్టీస్ చేయించడంకి ఎంతమంది ఉంటారు? మొత్తం 10 మంది దాకా ఉంటారు. మీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది? 4 ఎకరాల పొలం. అంటే ఈ యొక్క బల ప్రదర్శనలో పార్టిసిపేట్ చేయడానికి మీరు ఎలా? కొద్దిగా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఇది ఒకటేనా, మళ్ళీ ఇంకా రేపటి కూడా ఏమైనా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తాం? ముందు 4 పళ్ళల్లో వరుసన 16 పోస్టులకు వచ్చారు. 4 పళ్ళల్లో మొత్తం పందాలన్నీ వరుసన 16 పందాలు కడితే 15 పోస్టులకు వచ్చారు. తర్వాత అవి ఇంటికాడే ఉంది, కేటగిరీలో పడింది. దానికి దానికి 6 పళ్ళది 4 పళ్ళతో దాన్ని కొని దానికి గట్టకని దీన్ని కొన్నాం. అది 6లో ఉంది, ఇది 4లోనే ఉంది.